రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీ రాజకీయాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. నగర నియోజకవర్గంలో విజయపురం నిండ్ర ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలను బెదిరించి వాళ్ల వైపునకు తీసుకెళ్లారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవించిన కొందరు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారంటున్న మాజీ మంత్రి రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈరోజు విజయపురం మండలంలో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక సంబంధించి అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చెప్పొచ్చు మేడం, నిండ్ర మండలంలో ఒక విధంగా జరిగింది, విజయపురం మండలంలో ఎంపీపీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఎందుకు ఇలాగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఈరోజు నిండ్ర విజయపురం తీసుకుంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అని ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి. అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీని ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు? దీన్ని ఏమంటారు? ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. సో ఎంత దిగజారిపోయారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆ రోజు బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచే వాళ్ళని ఏమనాలి? ఇంత నీతిమాలిన రాజకీయాలు చేసిన వాళ్ళని పొలిటికల్ బఫూన్స్ అనాలి. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్ళారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ మీద గెలిచిన తమ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో గెలిచి ఈరోజు నువ్వు ఎన్నిక జరుపుకునింటే నువ్వు దమ్మున్నోడవని నేను ఒప్పుకుంటాను. అక్కడ వడమాలపేటలో మురళీధర్ రెడ్డి అయినా, అలాగే అక్కడ ఎంపీపీగా మొన్న ఎన్నికైనా మాతో పాటు 4 ఏళ్ళు ఉండి ఇప్పుడు 5వ సంవత్సరం తెలుగుదేశంతో ఉన్నారు విజయలక్ష్మి అని. అలాగే ఈరోజు నిండ్రలో మీరు చూస్తే దీపమ్మ ఉన్నారు, మళ్ళీ దుర్గా ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నాడు. అవి ఎలా జరిగినాయి? ఎలక్షన్స్ ఎంత న్యాయబద్ధంగా జరిగినాయి? ఆ రోజు మోసం చేయాలనుకుంటే కుదరలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి పోలీసుల్ని ఆర్ఓని అండబెట్టుకొని ఈ విధంగా దొంగదారిలో దెబ్బతీశారు. అసలు నామినేషన్ వేయడానికి రెడీగా లేకుండా, నామినేషన్ చేయడానికి లేదు, మీరు విప్పి లేదు, లేదా ఇంకోటి లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి కాలాతీతం చేస్తూ డ్రామాలు ఆడటం మొదలెట్టారు. మొత్తం ఎంపీటీసీలు తిరగబడేసరికి అప్పుడు నామినేషన్ మన వాళ్ళు తీసుకున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు డిసైడెడ్. లేకపోతే 12 గంటలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంటే 12 గంటలకు బిర్యానీ, క్రాకర్సు, పూలమాలలు ఏ విధంగా మండల ఆఫీసుల దగ్గరికి వచ్చాయి? దీనికి ఆన్సర్ చెప్పమనండి. అలాగే విజయపురంలో అయితే మరీ దిగజారుడు. ఎక్కడో పక్క మండలాల్లో ఉన్న అమ్ములు, అలాగే మురళీధర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, నారాయణ బాబు వీళ్ళందరూ కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చాకే స్టేట్ పదవులు అనుభవించారు. అలాగే ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, శ్రీశైలం చైర్మన్లుగా ఇలా అన్ని రకాల పదవులు అనుభవించి ఈరోజు వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచి మా మనుషుల్ని ఎత్తుకుపోయి వాళ్ళు చేసుకొని సంఖ్యలు గుద్దుకుంటున్నారు. ఇంతకన్నా దిగజారుడు ఎదవలు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతున్నాను. విజయపురం ఎంపీటీసీ నైతికంగా గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయినప్పటికీ కేవలం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు నాయకులంతా కూడా కక్ష సాధించడానికి పాల్పడుతున్నారంటూ అప్రజాస్వామికంగా గెలిచినటువంటి ఎన్నిక పైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి న్యూస్.